అరే ఈ సందీప్ ఎక్కడికి వెళ్లారు? 5 నిమిషాల్లో భోజనం వడ్డిస్తా అని చెప్పా కదా. అరే కోడలా, నువ్వు రోజు ఒకటే కూర చేస్తావు. అలా చూసి తన ఆఫీస్కి వెళ్లిపోయాడు. ఈ నేతి బీరకాయని చూస్తేనే తినబుద్దేది ఎవరికసలు. నువ్వు నీ వంట పద్ధతి మార్చవు. అత్తయ్య, పిల్లల ముందు ఇవన్నీ అనకండి, వాళ్ళు తినరేది. వాళ్ళ నాన్నకన్నా 10 అడుగులు ముందుంటారు ఈ ఇద్దరు. వారంలో 7 రోజులుంటే 2 రోజులైతే నేతి బీరకాయలు వండుతాం కదా. అయినా మొన్న సోయాబీన్ కూర చేశాను, నిన్న పన్నీర్ కూడా చేశాను కదా. అవన్నీ ఎందుకు చూడరు మీరు? ఛీ, దాన్ని పన్నీర్ అంటారమ్మా. అది గిన్నెలో కాస్త సబ్బుండిపోవడం వల్ల పాలు విరిగాయి, అందుకే నువ్వు దాన్ని పన్నీర్ చేసావు. ఆ పన్నీర్ను నువ్వు పన్నీర్ కూర అంటావా మమ్మీ? గ్లాస్ నీళ్లు కూడా అందివ్వడం రాదు నీకు, కానీ ఇంత అనేస్తున్నావు. ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? చెప్పు. నానమ్మ చెప్పింది, ఇంకెవరు చెప్తారు? అత్తయ్య. ఏంటి అత్తయ్య అత్తయ్య అంటూ? నిజమే చెప్పాను నేను. పాలు ఇరిగాయి కాబట్టి ఆ పనికి మళ్ళీ పన్నీర్ కూర చేసావు నువ్వు. వదిలే బిట్టు, నాకు వద్దు ఈ ఫుడ్. పద, స్కూల్ టైం అవుతుంది, బస్ వస్తుంది. ఆగండి పిల్లలు, ఈ 100 ఉంచుకోండి. క్యాంటీన్లో ఏమైనా తినండి, వెళ్ళండి వెళ్ళండి. మామయ్య, మీ ఈ అలవాటు వల్లే వాళ్ళు ఇంట్లో తినడం ఆపేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు డబ్బులు ఇస్తారని. నువ్వేం మాట్లాడుతున్నావు వదినా? నాన్నతో అలాగైనా మాట్లాడేది? ఒకవేళ డబ్బులు ఇస్తే మాత్రం ఏమవుతుంది? బయట తింటారు పాపం పిల్లలు. అయినా నాకు ఈ కూర తినాలని లేదు. ఏం పర్లేదమ్మా, ఇప్పుడే నీకోసం చోలే భటూరా ఆర్డర్ చేస్తాను, సరేనా? వాళ్ళందరి మాటలు విని అంజలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తుంది. ఏమంటున్నావు? ఈ రోజుల్లో కోడళ్ళు ఒట్టి రొట్టె ముక్క కూడా ఇవ్వడం లేదు తినడానికి, కానీ వాళ్ళకి ఇంత చేస్తున్నా నువ్వు? అంత నకరాల వాళ్ళకి? ఒక పని చేయి, నెక్స్ట్ 3 రోజుల వరకు వాళ్ళకి తినడానికి ఇవ్వకు. అన్ని దిగుతాయి వాళ్ళకి. ఏం దిగవు. ఇంకా వాళ్ళకి బయట తిండి తినడానికి ఒక సాకు దొరుకుతుంది. పైగా నీకు తెలుసా వాటి వల్ల ఎన్ని రోగాలు వస్తాయో? ఆయన పొద్దున ఖాళీ కడుపుతో వెళ్లిపోయాడు. ఆ ఆలోచనతో నేను కూడా ఏం తినలేకపోతున్నాను. నువ్వు టెన్షన్ ఎందుకు తీసుకుంటావు? బావకిష్టమైన కూర చేసి బాక్స్ కట్టి ఆఫీస్ లో ఇచ్చేసిరా. శ్రేయ ఇచ్చిన ఐడియా అంజలికి నచ్చుతుంది. ఆమె త్వరగా సందీప్ ఫేవరెట్ ఫుడ్ వండి బాక్స్ కట్టుకుని అతను ఆఫీస్ కి వెళ్తుంది. ఇచ్చేయడానికి వెళ్లే లోపే అక్కడ ఆమె చూస్తుంది సందీప్ చాలా ఇష్టంగా క్యాంటీన్ లో తినడం. నేను మీకోసం ఇంత కష్టపడి భోజనం తెచ్చాను, కానీ మీరు బయట తింటున్నారే. మరేం చేయను, నీ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఆకలితో మాడినా. నేను ఇంత ప్రేమగా మీ ఫేవరెట్ గోబీ ఫ్రై చేశాను, అది తినేవారు కదా కనీసం. మీ ఫేవరెట్ అది. అది దానిలో తేడా ఏముంటుంది? నువ్వు ఏ కూర చేసినా ఒకటే మసాలా వాడతావు. అప్పుడు అది బెండకాయ అయినా గోబీ అయినా ఏదైనా ఒకటే, తేడా ఏముండదు. ఆఫీస్ లో అందరి ముందు తనకు అవమానం జరగడంతో అంజలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటికొచ్చి శబదం పడుతుంది ఇక తాను వంట చేయకూడదని. ఇక అలాగే రాత్రికి వంట చేయదు. తరువాత సరే పదండి, అందరూ తయారవ్వండి, ఈ రోజు మనం బయట ఫుడ్ తినొద్దాం. కానీ తయారయ్యి బయటకెళ్లి ఆర్డర్ చేసి వాళ్ళు తెచ్చే వరకు వెయిట్ చేయాలి. పైగా మావయ్య, మీకు 9 గంటలకల్లా భోజనం చేయడం అలవాటు కదా. ఏం పర్లేదమ్మా, కాస్త రుచిగా తినడానికి ఎదురు చూడొచ్చు. అందరూ తయారయ్యి రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ అందరూ తినే ఆనందంలో మునిగిపోతారు. ఆ ఫుడ్ రుచిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు అడుగుతారు కదా వదినా, మీ వంటలో ఏం తక్కువ అవుతుందని. దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ వేసుకోండి, బయట ఫుడ్ తినకుండా ఎందుకు వీళ్ళందరూ ఉండలేకపోతున్నారో. మంచి పని అయింది నాన్న, మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. లేదంటే అమ్మ వంట తిని నాకేమయ్యేదో తెలీదు. కాసేపటి తర్వాత అందరూ భోజనం కానించేస్తారు. తర్వాత వెయిటర్ బిల్ తీసుకొస్తాడు. అరే ఆగు బాబు, నువ్వెందుకు బిల్లు కడతావు? డబ్బులు కోడలు ఇస్తుంది. వంటగది కోసం డబ్బులు ఆమెకి ఇస్తున్నాం కదా. ఈ రోజు తన రేషన్ మిగిలింది కదా, కాబట్టి ఆ లెక్క ప్రకారం ఆమె డబ్బులు ఇవ్వాలి. అంజలికే డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాసేపటి తర్వాత ఆమె ఇంటికి వస్తుంది. ఇక మరుసటి ఉదయం నేహ పోహా, క్యారెట్ హల్వా, పరోటా ఇవన్నీ ఆర్డర్ చేసింది. బిట్టు, నీకోసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వస్తున్నాయి. ఆహా, ఈ రోజుల్లో ఏముందబ్బా, అన్ని ఫోన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంతో తేలికైపోయింది. కానీ డబ్బు ఇంటి దగ్గరకు వచ్చాక ఇస్తుంది కోడలు. ఏమిటి నేనా? అత్తయ్య, లేకుంటే ఏంటి? నీ వంటగది రేషన్ ఖర్చు మిగులుతుంది కదా. ఇదే విధంగా ఇంట్లో వాళ్ళు ప్రతిసారి బయట ఫుడ్ తెప్పిస్తున్నారు. ఆ బిల్లు అంజలి ఇస్తోంది. ఈ విధంగా 4 రోజులు వచ్చే ఆమె డబ్బులు 10 రోజుల్లో పూర్తయ్యాయి. ఆ తర్వాత ఒకరోజు, ఇది అందరూ వినండి, బయట ఫుడ్ ఎవరూ ముట్టుకోకూడదు. వీటి కోసం డబ్బులు లేవు నా దగ్గర. 20,000 ఇస్తున్నా నీకు ప్రతి నెల. ఈ ఇంట్లో వాళ్ళ తిండి గురించి చూసుకునే బాధ్యత నీదే కదా. గృహిణి చేతికి డబ్బు బాధ్యత ఇస్తే అది మేనేజ్ చేయాల్సింది గృహిణే, అర్థమైందా? ఆహా, అలా అయితే ఇక నుంచి నేను రేషన్ తెప్పించను. తినేదంతా బయట నుంచే వస్తుంది. కానీ ఆ ఆర్డర్ మీరు కాదు, నేను చేస్తాను. కేవలం మీకేం కావాలో నాకు చెప్పండి అంతే. ఇక అన్ని నేనే చూసుకుంటాను. తర్వాత కోడలు ఫుడ్ తెప్పిస్తుంది, కానీ బండ్లపై ఫుడ్ తెప్పిస్తుంది. తర్వాత రోజు చవక బండి దగ్గరకు మీకు స్వాగతం. షాహీ పన్నీర్ ఎలా? ఏదైనా తీసుకోండి, 100 రూపాయలు.
అరే వా, ఇది చాలా మంచి రేటు. అంజలి దమ్మాలు షాహీ పన్నీర్ తీసుకుని ఇంటికొస్తుంది. వాటితో పాటు కొన్ని రోటీలు తెస్తుంది. కావాలని ఆమె ఆ 4 రోటీలను మాడుస్తుంది. ప్లేట్ లో అందరికంటే ముందు ఆమె 3 రోటీలు పెట్టుకుంటుంది. ఈ రోటీలు కొన్ని మాడిపోయాయి. ప్లేట్ లో 7 రోటీలే ఉన్నాయి. అరే కోడలా, ఇంకా రోటీలు తెప్పించొచ్చు కదా. అరే అత్తయ్య, ఈ రోటీలు మీవి తినే రెస్టారెంట్ నుంచే తెప్పించాను. అక్కడ ఏదో పార్టీ అట, ఇంత రోటీలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. నాకేం తెలుసు అవి మాడిపోయి ఉన్నాయని. అయినా ఏదైనా ఉన్న దాంట్లో గడిపేయాలి. ఎందుకంటే నేను చేసే వంటలు మీకు నచ్చవు కదా. మరి ఇప్పుడు అందరికీ ఆ ఉన్నదే తినక తప్పని పరిస్థితి. మరుసటి రోజు అంజలి మళ్ళీ అదే బండి అతనికి ఫోన్ చేసేసి బండి పైన ఉన్న చావకు ఫుడ్ తెప్పిస్తుంది. అదే విధంగా కొన్నాళ్ళు గడుస్తాయి. బండ్లపై ఫుడ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఓ కొడలా, ఏముంది ఫుడ్, భలే ఆర్డర్ చేసావు. చాలా తృప్తిగా ఉంది. నా పొట్ట, నొప్పి. ఏమైంది మావయ్య? పొట్టలో గ్యాస్ ఫామ్ అయింది అనుకుంటా. కాస్త నొప్పిగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటే సెట్ అవుతుంది. కానీ వాళ్ళకి ఇది అర్థం కాలేదు. ఏంటంటే బయట ఫుడ్ వల్ల రోజు రోజుకి వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందని. ఒకరోజు అంజలి మిగిలిన నిన్నటి కూరను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి దానిలో నూనె మసాలా వేసి దాన్ని బాగా వేడి చేసి అందరికీ వడ్డిస్తుంది. దాన్ని బయట నుంచి తెచ్చానని చెప్పేసి చెప్తుంది. ఈ రోజు ఈ వంటలో ఎంతో చెడు వాసన వస్తుంది. బహుశా ఈ కూర చెడిపోయింది అనుకుంటాను. అరే అమ్మా, అయిండొచ్చు. ఇక నువ్వే చెప్పు, అంజలికి వంట చేయడానికి ఎంత టైం పడుతుంది? కానీ బయట నుంచి 15 నిమిషాల్లోనే వచ్చేస్తుంది ఫుడ్. ఒక రోజు టీవీ న్యూస్ చూస్తున్నప్పుడు టీవీ న్యూస్ ఆమె చెబుతుంది, ప్రేక్షకులందరికీ మనవి, బయట ఫుడ్ అస్సలు తినొద్దు. బయట ఫుడ్ తినడం వల్ల శరీరంలో రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, కడుపులో నొప్పి, అలా రకరకాలుగా. అందుకే మనం బయట ఫుడ్ తినడం తగ్గించాలి. అంజలి వాళ్ళందరి రియాక్షన్ చాలా హ్యాపీగా చూస్తుంది. ఎందుకంటే అదంతా తన ప్లాన్. అది చూసి తన మామ కంగారు పడ్డాడు. ఆపై అతను చెప్పాడు, ఈ ఫుడ్ తీసేయి నా ముందు నుంచి. నేను ఇంకా బతకాలనుకుంటున్నాను. కోడలా, వంటింట్లోకి వెళ్ళి నీ చేత్తో ఏదైనా చేసి తీసుకురామ్మా. నువ్వు చేసిందే తింటాం. అంజలి, ఇక మేమంతా నీ చేతి వంటే తింటాం. అందరూ దిగొచ్చారు. అంజలి ప్లాన్ పనిచేసింది. వాళ్ళంతా బయట ఫుడ్ మానేశారు. ఇక ఇప్పుడు ఏ వంకలు పెట్టకుండా ఆమె చేతి వంట అందరూ తింటున్నారు. నూర్పూర్ గ్రామంలో సీమ మరియు అనిల్ అనే అక్కా తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుండి అనాథలు. వారి చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు చనిపోతారు. అక్క, కడుపు నిండా తిని చాలా రోజులయ్యింది. సరే తమ్ముడు, పద, నేను తినిపిస్తాను. ఇద్దరూ స్వీట్ షాప్కి వెళ్ళి చెరొక సమోసా తింటారు. చాలా బాగుంది కదా అక్క. రోజు మనం ఇలాగే తింటే ఎంత బాగుంటుందో. లేదు తమ్ముడు, మనం రోజు ఇలాంటి ఖరీదైన తిండి తినలేమురా. మనకి ఎంత ఉందో అంతలోనే ఆనందంగా ఉండాలి. కొద్ది రోజుల తర్వాత ఆ గ్రామంలో తుఫాన్ వచ్చి ఆ పిల్లల గుడిసె ఎగిరిపోతుంది. సామాన్లన్నీ కొట్టుకుపోతాయి. ఏడోకక్క, మనం వెళ్ళి సేటుకి చెప్దాం. ఆయన ఏదో ఒక సహాయం చేస్తారు. పిసినారోడా, వాడు నెంబర్ 1 స్వార్థపరుడు. అతని మనకేం సహాయం చేస్తాడ్రా తమ్ముడు? నాకైతే ఆశే లేదు. ముందైతే పదక్క, ఆయన సహాయం అడిగి చూద్దాం. వాళ్ళ సేటు పెద్ద పిసినారి. అతను ఎప్పుడూ వాళ్ళ కష్టానికి తక్కువ డబ్బులే ఇచ్చేవాడు. కాసేపటికి వాళ్ళిద్దరూ ఆ సేటింటికి వెళ్ళాక సీమ ఇలా అంటుంది, సేటు, ఈ తుఫాన్లో మా ఇల్లు సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. మాకు కొంచెం డబ్బులు కావాలి. 2 రోజుల నుంచి ఏం తినలేదు. అప్పుడే ఆ సేటు భార్య ఊర్మిళ అక్కడికొస్తుంది. ఊర్మిళ చాలా గయ్యాళి. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అమ్మగారు, మీరేం చెప్పినా నేను చేస్తాను. నా చిన్న తమ్ముడిని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? మీ షాప్ దగ్గర ఉన్న చెట్టు దగ్గర ఉంటాం అమ్మా. అలాగేలే, కానీ అక్కడెందుకు? ఇక్కడే మా గెస్ట్ హౌస్లో ఉండండి. కానీ దానికి బదులుగా నువ్వు మా ఇంటి పని మొత్తం చెయ్యాలి. ఉండడానికి చోటుతో పాటు 2 పూట్ల భోజనం కూడా ఇస్తాను. ఏంటి, సరేనా? పనిచేస్తావా మా ఇంట్లో? సరే అమ్మగారు, నేను చేస్తాను. అది వర్షాకాలం. అక్క తమ్ముళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో ఉన్న కొద్ది స్థలంలో సర్దుకుని పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి పనులన్నీ చేసుకుని చెత్త ఏరుకోవడానికి బయలుదేరుతారు. అక్క, ఈరోజు అమ్మగారి ఇంట్లోంచి మంచి సువాసన వస్తుంది. బహుశా కచోడీలు చేస్తున్నట్టుంది. ఈరోజు పండగే పండగ. కొంచెం డబ్బులు మళ్ళీ జమ చేసుకుంటే మన గుడిసె మనమే కట్టుకోవచ్చని ఆలోచిస్తున్నానురా. అప్పుడు నేను స్వయంగా నా చేత్తో నీకు కచోరీలు చేసి పెడతానురా తమ్ముడు. కాసేపటికి సేటు భార్య 4 ఎండిపోయిన చపాతీలు మిగిలిన పప్పు తెచ్చి వాళ్ళకిస్తుంది. అమ్మగారు, మీరు కచోరీలు చేశారు కదా, పాపం మా తమ్ముడికి తినాలనుందట, ఒకటిస్తారా? నోరు ముయ్యవే, అవి ఖరీదైన వంటకాలు. మీలాంటి అడుక్కునే వాళ్ల కోసం కాదు.
మూసుకుని ఈ రోటీలు తిని పడుకోండి. ఉదయం 4ంటికే లేవాలి. సేటు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీమ మరియు అనిల్కి ఆ పాచిపోయిన భోజనం చూసి ఏడుపొస్తుంది. ఏడవకురా తమ్ముడు, నేను త్వరలోనే నీకు కచోరీలు తినిపిస్తానుగా. రోజంతా పనిచేసి ఆకలికి వాళ్ళు ఆ పాచిపోయిన రొట్టెల్నే తిని పడుకుంటారు. మరుసటి రోజు ఇంటి పనులు చేసుకుని చెత్త ఏరుకునేందుకు వెళ్తే అక్కడ ఏదో అనిల్కి మెరుస్తూ కనిపిస్తుంది. అక్క ఇట్రా, అదేంటో చూడు. సీమ అది బయటికి తీసి చూస్తే అది ఒక అందమైన కడాయి. కడాయి తమ్ముడు, కానీ మనకెందుకు? దీన్ని బజార్లో అమ్మితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ వద్దురా, మనం దీన్ని అమ్మొద్దు. మనం మళ్ళీ గుడిసె వేసుకున్నాక నేను నా తమ్ముడికి దీనిలో కచోరీలు చేసి పెడతానులే. వాళ్ళిద్దరూ మెల్లిగా ఆ కడాయిని ఇంటికి తెచ్చుకుంటారు. అప్పుడు సీమ కడాయిని పట్టుకుని ఇలా అంటుంది, ఏదో ఒక రోజు నేను నా తమ్ముడి కోసం దీనిలో కచోరీలు చేస్తాను. అక్క, నాకు కచోరీలు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఏదైనా మాయ జరిగి కడాయి అంతా కచోరీలతో నిండిపోతే బాగున్ను. అనిల్ అలా అనేసరికి కడాయి మొత్తం కచోరీలతో నిండిపోతుంది. ఇద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. అంటే ఇదొక మాయా కడాయి అన్నమాట. అందుకే ఇది ఇంతగా మెరుస్తుంది. నేను ఇంకోసారి ట్రై చేస్తాను. తమ్ముడు, ఏదైనా మాయ జరిగి ఈ కడాయి అంతా మిఠాయిలతో నిండిపోతే బాగున్నురా. అక్క, నిజంగానే దీనిలో మిఠాయిలు వచ్చాయి. ఇక నేను ఆగలేను. అమ్మగారు కూడా నిద్రపోయి ఉంటారు కదా. దా త్వరగా తిందాం అక్క. ఊర్మిళ ఇచ్చిన భోజనాన్ని గోవులకు పెట్టేసి వాళ్ళు కడుపు నిండా ఆ మిఠాయిల్ని తింటారు. ఆ తర్వాత ఆ కడాయిని గడ్డి కింద దాచేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఆకలేసినా ఆ కడాయిని అడుగుతూ ఉంటారు. అలాగే ఊర్మిళ ఇచ్చే భోజనాన్ని గోవులకు పెట్టేస్తారు. ఒకరోజు ఆ పిల్లల్ని ఆరోగ్యంగా చూసి ఊర్మిళ సేటుతో ఇలా అంటుంది, నేను ఈ పిల్లలకి పాచిపోయినవే పెడుతున్నాను, అయినా వాళ్ళకి ఏమీ అవ్వట్లేదండి. పైగా వాళ్ళిద్దరూ చాలా బొద్దుగా అవుతున్నారు. అవునే ఊర్మిళ, నేను కూడా గమనిస్తున్నాను. కొద్ది రోజుల నుండి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళకి చెత్తల్లో ఏదైనా ఖజానా దొరికిందంటావా? నువ్వు వీళ్లపై ఒక కన్నేసుంచు. వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకు సుమీ. ఆ తర్వాత ఊర్మిళ పిల్లలపై ఒక కన్నేసుంచుతుంది. తనకి వారి మాయా కడాయి గురించి తెలిసిపోతుంది. తమ్ముడు, నీకేం తినాలనుందో అడుగరా. ఏదైనా మాయ జరిగి ఈ కడాయి మ్యాగీతో నిండిపోవాలి. వెంటనే కడాయి మొత్తం మ్యాగీతో నిండిపోతుంది. ఇద్దరూ ఆనందంగా తింటూ ఉంటారు. అయితే ఇదన్నమాట సంగతి. ఈ మాయా కడాయి వల్ల వీళ్ళిద్దరూ బాగా ఖరీదైన వంటలు తింటున్నారన్నమాట. ఏదైనా చెయ్యాలి. తర్వాత రోజు ఊర్మిళ ఆ కడాయిని దొంగిలించేస్తుంది. యావండి, ఇదే ఆ పిల్లల ఆరోగ్యానికి రహస్యం. ఇది ఒక మాయా కడాయి. నేను దొంగిలించేశాను. ఇప్పుడు చూడండి, నేను మీకోసం ఏం చేస్తానో. ఓ మాయా కడాయి, బిర్యానీ చెయ్యి. అబ్బో, ఇది అద్భుతమేనే. నువ్విప్పటి నుంచి వంట చేయాల్సిన అవసరమే లేదు. దాంతో నీకు పని కూడా తప్పుతుంది. అలాగే రేషన్ ఖర్చులు కూడా మిగిలిపోతాయి కదా. బిర్యానీ తిని నిజంగా చాలా మజా వచ్చింది. ఇక ఇప్పుడు వేడి వేడి పాలు తాగితే. ఇదిగోండి, ఇప్పుడే చూడండి. ఏ మాయా కడాయి, త్వరగా వేడివేడి పాలనివ్వు. అప్పుడు ఊర్మిళ ఇలా అంటుంది, ఏ మాయా కడాయి, మా ఇంట్లో ఎల్లప్పుడూ ఇలాంటి వేడివేడి పాలనది పారుతూ ఉండాలి. అలా అనగానే ఇంట్లో వేడి వేడి పాలు నదిలాగా పారుతూ ఉంటాయి. అరే, చాలు 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 ఆపు. మాయా కడాయి, పాలనివ్వడం ఆపవే. ఆ వేడి పాల వల్ల ఇద్దరి కాళ్లకు బొబ్బలొచ్చేస్తాయి. కానీ ఆ కడాయి గురించి ఎవ్వరికీ తెలియకూడదని వాళ్ళు ఆ నొప్పిని తట్టుకుంటూ ఉంటారు. సీమ ఇదంతా చూసి ఇలా అంటుంది, ఈరోజు మీ స్వార్థం వల్ల చూడండి మీరెంత బాధపడుతున్నారో. ఏదైనా మాయ జరిగి చల్లనీళ్లతో ఈ ఇల్లు నిండిపోతే బాగున్ను. కడాయిలోంచి చల్లటి నీరు వచ్చి ఇద్దరూ బ్రతికిపోతారు. ఓ మాయా కడాయి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. సేటు మరియు అతని భార్య వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతారు. ఆ మాయా కడాయి మొత్తానికే మాయమైపోతుంది. నువ్వు లేకపోతే ఈరోజు మేము ఏమైపోయి ఉండేవాళ్ళమో. ఈ రోజు నుంచి మీరు గోశాల్లో కాదు, మా ఇంట్లో మా పిల్లల్లాగా ఉండండి. రోజు మీకు నేను మంచి ఖరీదైన భోజనం పెడతాను. ఆ రోజు నుండి ఇద్దరూ ఆ పిల్లల్ని వారి పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటూ ఇద్దరిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. ఒక ఊరిలో కరుణ అనే ముసలి విధవరాలుండేది. తన భర్త రాంప్రసాద్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కరుణకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను పట్నంలో సెటిల్ అయిపోయి అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. కరుణ బ్రతకడానికి తన భర్త యొక్క పాత మోమో షాప్ నడుపుతూ ఉంటుంది. బాబు, ఈ ముసల్దాని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. ఎప్పటి వరకు బ్రతుకుంటానో కూడా తెలీదు. నువ్వు ఒక్కసారి ఇంటికి రారా, నిన్ను చూడాలనుంది.
మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? అమ్మా నాకంత టైం లేదు, నేను రాలేను. నువ్వు ఊరికే కాల్ చేయకు. సుధీర్ అలా అని ఫోన్ కట్ చేస్తాడు. కరుణ బాధపడుతూ ఫోన్ బూత్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఏమైంది వదినా? సుధీర్ ఏమంటున్నాడు? ఏమీ లేదు, తనకి టైం దొరికినప్పుడు వస్తాడంట. సుధీర్ పట్నం వెళ్ళాక చాలా మారిపోయాడు. అతని కోసం ఎదురు చూడడం మానేయండి. ధనీరామ్ గారు, ఏ తల్లైనా తన బిడ్డని మర్చిపోలేదు. ఎంత డబ్బులయ్యాయి? నేను మీ నుండి డబ్బులు ఎలా తీసుకుంటాను వదినా? ఏం పర్లేదు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. లేదు ధనీరామ్ గారు, నేను మీకు ముందే చాలా అప్పున్నాను. నేను ఇప్పటి వరకు ఆ డబ్బులే ఇవ్వలేకపోతున్నాను. డబ్బులదే ఉంది వదినా, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, ఏం పర్వాలేదు. కరుణ అక్కడి నుండి ఇంటికి వచ్చి తన మోమోస్ పని చేస్తూ ఉంటుంది. రండి రండి, వేడి వేడి రుచికరమైన మోమోస్. ఒక్కసారి తింటే మీరు అస్సలు మర్చిపోలేరు. ఆమె తన షాప్ని ఒంటరిగానే నడుపుతూ ఉంటుంది. ముసల్తనం వల్ల తను ఎక్కువగా పని చేయలేకపోతుంది. అయినా కానీ తను రోజు మోమోస్ షాప్ ఓపెన్ చేసి పని చేస్తుంది. చాలా కొంతమందే తన దుకాణానికి వచ్చేవారు. అప్పుడప్పుడు తన షాప్కి ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. కరుణ బ్రతుకు మరింత కష్టంగా మారింది. కరుణ చాలా మతపరమైన స్వభావం గలది. తను ప్రతిరోజు గణేశుడి గుడికి వెళ్ళి నీళ్లు ఇచ్చి ప్రార్థన చేసుకునేది. ఓ దేవుడా, నా పైన కొంచెం దయ చూపించు. నా జీవితం చాలా కష్టంగా మారింది. బయట అప్పు చేసి నేను నా కొడుకుని చదివించాను. కానీ ఇప్పుడు వాడు నన్ను చూడ్డానికి కూడా రావట్లేదు. నా భర్త చనిపోయాక ఆయన షాప్ని నడపడం చాలా కష్టంగా ఉంది. నాకు ముసల్తనం వచ్చేసింది. దేవుడా, దయ చూపించు. ఈ ముసల్దాన్ని కరుణించు స్వామి. అలా అని కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరుణ బాధగా అలా షాప్లో కూర్చునుంటుంది. అప్పుడే కరుణ వద్దకి 2 కవల పిల్లలు వస్తారు. 2 16 ఏళ్ల కుర్రాళ్లే. వాళ్ళు ఆమెతో ఇలా అంటారు. అమ్మా, మా ఇద్దరికీ ఇల్లు లేదు, నీతో మేము ఉండొచ్చా? దానికి బదులుగా మేము నీ షాప్లో పనంతా చేస్తాం. బాబు, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను. ఇక నేను మిమ్మల్ని ఎలా ఉంచుకుంటాను? అమ్మా, మేము నీ పనులన్నీ చేసి పెడతాం. నీ ఇంట్లో కొంచెం చోటు ఇస్తే చాలు. సరే అయితే. కరుణకి ఆ 2 కవల పిల్లలపై దయ కలుగుతుంది. తను ఆ 2ని తనతో ఉండడానికి ఒప్పుకుంటుంది. భగవంతుడిసారి కరుణ ప్రార్థన వింటాడు. వాళ్ళిద్దరూ దేవుడు పంపిన దేవదూతలు. దేవుడు కరుణకి సహాయం చేసేందుకే వాళ్ళని పంపుతాడు. కరుణ మోమోస్ తయారు చేస్తూ ఉంటుంది. అమ్మా, మీరు ఈ పని మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండమ్మా. కరుణ వంటింటి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 డోర్ వేసుకుంటారు. కాసేపటికి డోర్ ఓపెన్ చేయగానే మోమోస్ అన్నీ చాలా బాగా తయారు చేసి పెట్టడం కరుణ చూస్తుంది. అది చూసిన కరుణ చాలా సంతోషపడుతుంది. అబ్బో, మీరిద్దరూ చాలా బాగా పనిచేస్తున్నారే. ఆ తర్వాత కరుణ ఆ 2తో పాటు తన మోమో షాప్ ఓపెన్ చేసి మోమోస్ అమ్మడం మొదలు పెడుతుంది. రండి బాబూ, రండి. రుచికరమైన మోమోస్ తినండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. రండి బాబూ, రండి. ఈరోజు కరుణ మోమోస్ నుండి ఎప్పుడూ రాని రుచికరమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి బజార్లో ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి కరుణ షాప్కి వస్తారు. ఇక చూస్తూ చూస్తూ కరుణ షాప్ ముందు చాలా మంది గుంపు కడతారు. ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వండి, నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి. అబ్బా, చాలా బాగున్నాయి. ఇంత రుచికరమైన మోమోస్ నేను ఎప్పుడూ తినలేదు. అబ్బా, ఎంత బాగున్నాయో. కరుణ కస్టమర్స్ మాటలు విని చాలా ఆనందపడుతుంది. చూస్తూ చూస్తూనే తన మోమోస్ అన్నీ అమ్ముడుపోతాయి. ఈరోజు చాలా మంచి లాభాలు వచ్చాయి. రోజు మన మోమోస్ ఇలానే అమ్ముడుపోతే నా అప్పులన్నీ తీరిపోతాయి బాబు. ఆ 2 పిల్లలు కరుణని ఏ పని చేయనివ్వరు. వాళ్ళిద్దరూ మోమోస్ తయారు చేసేవారు. ఆ మోమోస్ని కరుణ అమ్మేది. వాళ్ళిద్దరూ చేసే మోమోస్లో ఏదో రుచి అందర్నీ లొట్టలేసుకుంటూ తినేలా చేసింది. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ వంటింటి తలుపు మూసుకుని మోమోస్ తయారు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వీళ్ళిద్దరూ తలుపు మూసుకుని ఎందుకు మోమోస్ తయారు చేస్తారు? ఈరోజు వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారో తప్పకుండా చూడాలి. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. కరుణ దొంగచాటుగా వెళ్ళి కిటికీలోంచి చూస్తుంది. వాళ్ళిద్దరి చేతుల నుంచి ఏదో చమత్కారం చేయడం కరుణ చూస్తుంది. ఆ శక్తులతో మోమోస్ వాటంతటవే తయారైపోతాయి. ఆ మాయ చూసి కరుణ మౌనంగా ఉండిపోతుంది. తను వెంటనే ఆ 2 దగ్గరికి వెళ్ళి, తలుపు తెరవండి. ఆ అమ్మగారు, ఏమైంది? ఎవరు మీరు? నేను కిటికీలోంచి అంతా చూశాను. నిజం చెప్పండి, అసలు మీరెవరు? భయపడకండి అమ్మా, మేము మీకు ఎలాంటి నష్టం చేయము. మీకు సహాయం చేయడానికే వచ్చాము. మేము భగవంతుడి దూతలం.
మమ్మల్ని గణేశుడు పంపాడు. ఏంటి నిజమా? గణపతి దేవుడు నాకు సహాయం చేయమని పంపాడా? నిజమేనా? అవునమ్మా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. అందుకే ఆయన మీకు సహాయంగా ఉండమని పంపాడు. కరుణ ఇదంతా విని చాలా సంతోషిస్తుంది. ఆ తరువాత ఆ ఇద్దరి కవల పిల్లల మాయతో కరుణ రోజులు మారతాయి. ఆ ఇద్దరూ ప్రతిరోజు వారి మాయతో మోమోస్ తయారు చేస్తారు. కరుణ వాటిని అమ్ముతుంది. చూస్తూ చూస్తూ కరుణ షాప్ చాలా బాగా నడుస్తుంది. తన మోమోస్ తినడానికి జనాలు దూరం నుండి వస్తూ ఉంటారు. అలా కరుణ పెద్ద మోమో షాప్ని ఓపెన్ చేస్తుంది. ఇక మెల్లమెల్లగా తన అప్పులన్నీ తీర్చేస్తుంది. ఇప్పుడు కరుణకి డబ్బు సమస్య లేదు. ఈ విషయం కరుణ కొడుకు సుధీర్ వరకు చేరుతుంది. ఇక్కడ సుధీర్ జాబ్ కూడా పోతుంది. అందుకే ఒకరోజు కరుణ కొడుకు సుధీర్ అతని భార్యతో తిరిగి వస్తాడు. అమ్మా, నేను వచ్చేసానమ్మా. సుధీర్ బాబు, వచ్చేసావా? నిన్ను చూసేందుకు ఈ అమ్మ కళ్ళు కాయలు కాశాయి బాబు. అమ్మా, నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు. నన్ను క్షమించమ్మా. నేను ఒక పిచ్చోణ్ణి. నిన్ను కలిసేందుకు రాలేదు. నాకు మతిపోయింది. కానీ ఇప్పుడు నేను వచ్చేసానమ్మా. ఇదిగో ఈమె నీ కోడలు. నమస్తే అత్తయ్య. బాబు, నువ్విక్కడికి వచ్చినప్పుడే నేను నిన్ను క్షమించేశాను. ఈరోజు భగవంతుడు నాకు అన్ని సుఖాలు ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నాకు ఇంకేం అవసరం లేదు. పద ఇంటికి, అందరం కలిసి వెళ్దాం. ఏమైంది? బీరువా తాళాలు దొరికాయా? ఇదిగో. సరే, త్వరగా ముసల్దాన్ని డబ్బులన్నీ తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోదాం. మీరా మరియు సుధీర్ చాటుగా వెళ్ళి బీరువా తలుపులు తీస్తారు. ఇక తను బీరువా నుండి డబ్బులన్నీ తీసి వాళ్ళ బ్యాగ్లో నింపుకుని అక్కడి నుండి పారిపోతారు. పరిగెడుతూ వాళ్ళ ఊరి నుంచి బయటికి వచ్చేస్తారు. వాళ్ళు అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటారు. ఇంత డబ్బు నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఒకసారి బ్యాగ్ తీసి చూపించు, కొంచెం మనస్ఫూర్తిగా చూసుకుంటాను. సుధీర్ డబ్బుల బ్యాగ్ని తెరిచి చూస్తే దానిలో ఒక రాయి ఉంటుంది. ఇద్దరి కవల పిల్లల మాయంతో ఆ డబ్బంతా రాయిలా మారిపోతుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ ఆ రాయిని తిప్పి చూస్తారు. కానీ డబ్బులు జాడే ఉండదు. అరే, డబ్బేమైంది? దీంట్లోనే పెట్టాం కదా. అవును, డబ్బులేమయ్యాయో తెలియట్లేదు. అప్పుడే అక్కడికి కవల పిల్లలిద్దరూ వస్తారు. పిచ్చోళ్ళారా, దానిలో మీకేం దొరకదు. మీ మనసులు బండరాళ్ళు కాబట్టి వాటిలో కూడా బండరాళ్లే ఉంటాయి. ఎలాంటి కొడుకు నువ్వు? నీ కన్న తల్లిని దోచుకుంటున్నావు. మీ అమ్మ నీకోసం ఎంతో చేసింది. ఇదంతా నీ కర్మఫలమే. అమ్మలేని నీ జీవితం ఇలాంటి రాయి లాంటిదే. ఎలాంటి వాల్యూ లేదు నీకు. ఇంకా సమయం మించిపోలేదు. తిరిగి వెళ్ళి మీ అమ్మని క్షమించమని అడుగు. మీ ఇద్దరూ మా కళ్ళు తెరిపించారు. మేము డబ్బు ధ్యాసలో గుడ్డివాళ్లమయ్యాం. మేమిక ఎలాంటి తప్పులు చేయం. మీరా మరియు సుధీర్ కరుణ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు. తనకి నిజమంతా చెప్పి క్షమాపణ అడుగుతారు. కరుణ కూడా వాళ్ళని క్షమిస్తుంది. నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. మీరు నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ వల్లనే నా కొడుకు కోడళ్ళు నా దగ్గరికి వచ్చేశారు. మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలా అనకమ్మా, మేమేమీ చేయలేదు. ఇదంతా ఆ దేవుడే చేయించాడు. ఇప్పుడు మీ జీవితం బాగైంది. మాకు కూడా వెళ్లే సమయం వచ్చేసింది. మేం వెళ్లేందుకు అనుమతించండి అమ్మా. మేం వెళ్ళొస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కరుణ జీవితం ప్రశాంతంగా మారింది. తనకి దేని కొరత లేదు. తన మోమో షాప్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. తను తన కొడుకు కోడలతో జీవితాంతం సంతోషంగా గడుపుతూ ఉంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి.